ఏందో ఏమో పోన్రి యూరియా కష్టాలు ఇప్పట్లో తీరేటట్టు లేవు. రైతులు పొలంలుండుడు కంటే ఎక్కువ యూరియా కోసం లైన్లలోనే ఉంటున్నారు. అట్లా సిద్దిపేట మండలం రాఘవాపురం అనే ఊర్లే రైతులు జాతర తీరుగా జమగూడిండ్రు. ఆ లైన్లకు హరీష్ రావు పోయిండు. యూరియా ఇచ్చుడు ఎట్లున్నది, రైతుల బాధలు ఎట్లున్నాయి అనేది అడుచుకున్నాడు. యూరియా కట్టల కోసం ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారో 3 రోజులు అంటే 3 అయింది 4 అయింది అంటుర్రు. వచ్చినప్పుడల్లా ఎన్ని బస్తాలు ఇస్తున్నారంటే ఒకటేనట. ఎందుకైనా మంచిదని బస్తాలు ఇచ్చేటోళ్ళ దగ్గరికి పోయి అడిగితే ఇప్పటికి 4 రోజులు రాబట్టి 4 రోజులకి ఒక్క సంచి ఇచ్చిన ఎకరం ఉంటే ఒక బస్తా, 2 ఎకరాలు ఉంటే 2 బస్తాలు, అంటే 5 ఎకరాలు ఉండని 10 ఎకరాలు ఉండని 2 కంటే ఎక్కువ ఇచ్చేది లేదట. ఇక ఇట్లా మాట్లాడుతుంటే నడుమిట్లా ఓ రైతు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే సార్, కుల్లా ఉండేది, యూరియా ఎంత అంటే గంతే ఇచ్చేది అన్నట్టు చెప్తున్నాడు. ఇంకోటి ఆయన పక్క నుంచి ఓ మహిళా రైతు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్ అని చెప్పే వరకు హాగో గట్లనట. దున్నపోతు మీద వాన పడ్డట్టే వేస్తున్నదట పెద్ద సారు అని మనిషి. నోరు తెరిస్తే బూతులు తప్ప ఏం లాభం లేదట. అందుకే హరీష్ రావు సార్ యూరియా సెంటర్లకు తిరుగుకుంటా, ఆఫీసర్లకు ఫోన్ చేసుకుంటా రైతులకు యూరియా అందేటట్టు చూస్తున్నాడు. మరి సర్కార్ చక్కగా పని చేయకుంటే రైతుల బాగు కోరి ప్రతిపక్షం అన్న పని చేయాలి కదా అన్నట్టు చేస్తున్నాడు.